కూడి ఉన్న మీ అందరితో కూడా ఒక ఒప్పందం చేసుకుందాం అనుకుంటున్నాను నేను. ఫస్ట్, ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. 30 నిమిషాలు బయటికి వెళ్ళకుండా మాట్లాడకుండా ఉండగలరా? ఉంటారా? అభిప్రాయం ఉంటారా? బయటికి వెళ్ళొద్దు, మాట్లాడొద్దు, కూర్చొనే ఉండాలి. అలాగే మీరందరూ కూడా 30 నిమిషాలు దేవుని వాక్య భాగాన్ని మనం వింటాం. రాత్రి కనుక చాలా దూరానికి అనేక మంది వచ్చారు కనుక విన్న వాక్యం మనందరి హృదయాల్లో ఫలించినట్లుగా వినుటకు శక్తి కొలది మీకు వాక్యాన్ని బోధిస్తాను. చెప్పడానికి శక్తి కొలది కాదు, కానీ వినుటకు శక్తి కొలది యేసుక్రీస్తు అలాగే బోధిస్తారు కనుక వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుంటాము. ఈ వాక్య భాగమందు ఈరోజు జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే, రవికిరణ్ దివ్యల యొక్క మొదటి కుమారుడైనటువంటి విక్రము జన్మదినాన్ని బట్టి ఈ కూడిక ఏర్పాటు చేయబడింది. పిల్లలు కలిగినటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా ఏమి ఆలోచించాలో పెద్దలు చెప్తూ ఉంటారు, బైబిల్ కూడా చెప్తూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథాన్ని చాలామంది ప్రతిరోజు చదువుతూ ఉంటాం, ప్రతిరోజు వింటూ ఉంటాం. అనేక సంవత్సరాలు వాక్యాన్ని వింటూ చదువుతూ ఉండేటువంటి వాళ్ళగా ఉంటాము. కానీ చదివినటువంటి వాక్యాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి కొన్ని వచనాలైనా మనకి జ్ఞాపకం అనుకుండాలి. సరే, పెద్ద వయసు గల వాళ్ళు విడిచిపెట్టండి, యవనస్తులుగా ఉన్నారు, మా సువర్ణ కానీ, మా ఆశ కానీ, మా అభి కానీ, దివ్య కానీ, మీకు ఇప్పటి వరకు ఒక రిఫరెన్స్ చూడకుండా ఆ రిఫరెన్స్ చెప్పి ఆ వచనాన్ని చెప్పగలిగేటువంటి వచనాలు, మీకు నచ్చిన వచనాలు ఎన్ని ఉంటాయి? మీరు రిఫరెన్స్ చెప్పండి, మేము స్పీడ్గా చదువుతాం. మీరు రిఫరెన్స్ చెప్పండి, చదువుతాం తప్ప నాకు నచ్చిన వచనం పలానా అధ్యాయంలో పలానా వచనములో ఉంటుంది, అది చాలా మంచి మాట, దాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను, ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు ఆ వచనం చదువుకుంటాను, ఎప్పుడైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ వచనం చదువుకుంటూ ఉంటానని చెప్పగలిగే వచనాలు మీకు ఉంటాయా? అలా పిల్లల విషయంలో ఎక్కువసార్లు స్కూల్లో కానీ ఇలాంటి బ్యానర్ల మీద కానీ రాస్తున్నటువంటి ఒక వచనం ఉంటుంది, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము, తర్వాత పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోవడం. ఈ వచనం ఎక్కడ ఉంటుంది? జ్యోతి చెప్పింది, చాలా సంతోషం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనములో ఆ పదం ఉంటుంది. ఇది ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు పిల్లల పట్ల చేసేటువంటి ఆలోచనలో ఒకటి, పుట్టిన తర్వాత తమ పిల్లలకు 5 సంవత్సరాలు వయసు రాకముందే పిల్లల్ని బడికి పంపిస్తారు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు వాడికి చదువు అవసరం, వాడు చదువు అవసరం, బడికి వెళితే పిల్లలకి చదువు వస్తుంది. సరే, ఒక వయసు వచ్చిన తర్వాత వాడికి పనిని కూడా నేర్పిస్తారు. పనికి వెళ్తే ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. పనికి వెళ్తే డబ్బులు వస్తాయి, బడికి వెళ్తే చదువు వస్తుంది, గుడికి వెళ్తే ఏమొస్తుంది? ఇది తెలుసా? బడికి వెళ్తే చదువు వస్తుందని అందరూ అసలు వాడిని కొట్టి మరీ పంపిస్తారు బడికి. పనికి వెళ్తే డబ్బులు వస్తాయని ఒక వయసు వచ్చిన తర్వాత లేపి కొట్టి మరీ పంపిస్తారు పనికి. ఈ రెండిట్లో ఉన్నటువంటి శ్రద్ధ గుడి విషయంలో ఎందుకు ఉండదు? గుడికి వెళితే ఏమొస్తుంది? గుడికి వెళితే వాడు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ఏమొస్తుంది గుడికి వెళితే? మనలో కొంతమంది తెలిసింది ఏంటంటే నిద్ర వస్తుంది. ఏమవుతుంది? ఇదేనా? చాలామంది మనకు వచ్చేది అదే కాబట్టి అదేనా? పిల్లలను దేవునికి దగ్గరగా చేస్తే ఏమొస్తుంది అని అంటే, బడికి వెళ్తే చదువు వస్తుందేమో, గుడికి వెళ్తే పనికి వెళ్తే డబ్బులు వస్తాయేమో, గుడికి వెళితే ఎలా బ్రతకాలో తెలుస్తుంది. బైబిల్ అనేది ఒక దైవ సంబంధమైన విషయాల కొరకు మాత్రమే మాట్లాడేది కాదు. బైబిల్ చదివితే
ఒక మనిషి భౌతికంగా ఎలా ఆనందంగా గౌరవంగా విలువ కలిగి బ్రతకగలడో నేర్పించే గ్రంథం ఏంటో తెలుసా? బైబిల్ మాత్రమే. అందుకే ప్రపంచంలో మేధావులు అనబడిన వాళ్ళు సహితము కూడా వాళ్ళ జీవితం యొక్క విలువలో లేక విజయములో ఏ పుస్తకం ఉందో తెలుసా? బైబిల్ కూడా ఉంది. మన రాజ్యాంగం రాసిన ఆయన ఎవరు? గౌరవనీయుటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన కూడా బైబిలే చదివాడు, తెలుసు మీకు. ఇస్తేరు గ్రంథాన్ని ఆయన తర్జుమాకు వ్యాఖ్యానం కూడా రాశాడట ఆయన. అంటే అంత గొప్ప గొప్ప స్థాయిలోకి వాళ్ళు వెళ్ళటానికి కూడా గల కారణం ఏంటో తెలుసా? మనకు అవసరం లేదు, మన పిల్లలకు అవసరం లేదని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చదివితేనే, దాన్ని తెలుసుకుంటేనే వాళ్ళు అంతలా ఎదిగారు. అది చదివితేనే పిల్లలకు సమాజంలో గౌరవంగా ఎలా ఉండాలో తెలుస్తుంది. దీన్ని చదివితేనే తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో తెలుస్తుంది. దీన్ని చదివితేనే పాపానికి ఎలా దూరంగా ఉండాలో తెలుస్తుంది. అందుకే సొలొమోను గారు ఏమన్నాడంటే, బాలుడిగా ఉన్నప్పుడే వాడు నడవాల్సిన త్రోవను వాడికి నేర్పండి. బడికి వెళ్ళటం కంటే, పనికి వెళ్ళటం కంటే గుడికి వెళ్ళటంలో ఒక మేలుంది. వాడు ఎలా బ్రతకాలో వాడికి అర్థమవుతుంది కనుక దానిని నేర్పమని బైబిల్లో వ్రాయబడింది. అలా నేర్పవలసినటువంటి విషయాలలో విక్రమ్ యొక్క జన్మదినాన్ని బట్టి ఈరోజు మనం అందరము నేర్చుకోబోతున్నటువంటి ఒక పాఠ్యాంశం నేను మన పాంప్లెట్లో కూడా వేసాను. దేని గురించి? బ్యాలెన్స్ అనేటువంటి పాఠం మనం నేర్చుకుంటాం. బ్యాలెన్స్ అనే పాఠం గురించి. దీన్ని తెలుగులో ఏమంటారు? సమతుల్యము అనేటువంటి పదము ఇక్కడ తెలుగులో దానికి వాడటాన్ని మనం సమతుల్యము. సమతుల్యం అంటే ఇంతకు మనకు తెలుగు అర్థం అవుతుందండి. సమతుల్యం చేయండి అంటే బ్యాలెన్స్ చేయండి అని అర్థం. సమతుల్యం అనేది తెలియదు కానీ బ్యాలెన్స్ అనేది మనకు బాగా అర్థమవుతుంది. కానీ నేను చెప్పే ఈ బ్యాలెన్స్ ఎయిర్టెల్ బ్యాలెన్స్ కాదు, జియో బ్యాలెన్స్ కాదు, బిఎస్ఎన్ఎల్ బ్యాలెన్స్ కాదండి. ఇక్కడ బ్యాలెన్స్ అని ఏంటంటే నీవు జీవితంలో బ్యాలెన్స్గా నడుచుకోవడం నేర్చుకోవాలి. ఈ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా చేయగలిగితేనే ఎక్కడైనా ఆనందాన్ని సంతోషాన్ని చూడగలుగుతాం. ఆ బ్యాలెన్స్ గురించే మొదటగా చదివిన వాక్య భాగంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు చెప్పాడు. ఏమని? తాను నిల్చున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు అంటే దాని అర్థం పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలా ఉండాలండి? పడుకుండా ఉండాలంటే బ్యాలెన్స్గా నుంచుంటేనే వాడు పడకుండా ఉంటాడు, అంతే కదా. ఒక పట్టు మీద నుంచుంటాం కాదండి. చివరికి ఇంట్లో నుంచున్నప్పుడు కూడా వాడు బ్యాలెన్స్డ్గా 2 కాళ్ళ మీద బ్యాలెన్స్గా నుంచుంటేనే ఆగుతాడు. ఒక కాలు ఆ గోడకు పెట్టి ఒక కాలు ఈ గోడకు పెడితే ఆగుతాడా? ఇక్కడ అంటున్నాడు, నువ్వు నిలబడిన తర్వాత పడిపోకుండా ఉండాలంటే బ్యాలెన్స్గా నిలబడటం అనేది నేర్చుకోమంటాడు. తాను నిల్చున్నాను తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్త పడవలెను అనేటువంటి ఆ పదములో అందరికి అవసరమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని 3 విషయాలు ఈరోజు మీకు నేర్పిస్తాను. ఇవి పిల్లలకి నేర్పించాలి, కుటుంబాలకు ఉన్నటువంటి వాళ్ళు నేర్చుకోవాలి, వ్యక్తిగతంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. ఇవి సమాజానికి ఉపయోగపడేటువంటి విషయాలు. అవి ఏంటంటే అవి కూడా బైబిల్ చెప్పినవే. 3 బ్యాలెన్స్ చేయటం మనకు వస్తే ఇంకా ఏదైనా చేయగలుగుతాం మనం. అదొంటే తెలుసా? 1 సంపాదనను, మనం చేసే ఖర్చును ఏం చేయాలి? బ్యాలెన్స్ చేసుకోవాలి. మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నాం అనే దాన్ని బ్యాలెన్స్ చేసుకోకపోతే వాళ్ళు ఏమైపోతారు? 50 రూపాయలు సంపాదించాడు, 150 రూపాయలు ఖర్చు అయింది, ఏమవుతారు వాళ్ళు? అప్పులు పాడైపోతారు. సంపాదించింది ఖర్చు పెట్టేది బ్యాలెన్స్ చేసుకోకపోతే అప్పులు అయిపోతారు. ఇంకొకటి కూడా బైబిల్లో ఉందండి, ఏంటో తెలుసా? కుటుంబంలో ప్రధానంగా తల్లిని భార్యను బ్యాలెన్స్ చేసి నడుచుకోవాలట, తెలుసా? తల్లిని భార్యను బ్యాలెన్స్ చేయగలిగితే కుటుంబంలో వాడు సంతోషంగా ఉంటాడు. లేదనుకో తల్లిని భార్యను బ్యాలెన్స్ చేయకపోతే కష్టాల పాలైపోతాడు. ఇంకంతకన్నా నరకం ఉండదు దానికి. 3ది ఏంటో తెలుసా?
నీ జీవితాన్ని ఈ బైబిల్ని బ్యాలెన్స్ చేసి చూసుకోవాలి. ఏం చేయాలి? మన బ్రతుకుని బైబిల్ని బ్యాలెన్స్ చేసి చూసుకోకపోతే శ్రమలు వస్తాయి. తల్లిని భార్యను బ్యాలెన్స్ చేసి చూసుకోకపోతే కష్టాలు వస్తాయి. సంపాదనని ఖర్చుని బ్యాలెన్స్ చేసి చూసుకోకపోతే ఏమొస్తాయి? అప్పులు అనేవి అధికంగా వస్తాయి. ఈ మూడింటి బ్యాలెన్స్ ఎలా చేయాలో కూడా బైబిల్లో చెప్తుందండి. ఈ మూడింటి బ్యాలెన్స్ అనేది ఎలా చేయాలంటే అపోస్తలుడైన పౌలు గారు చెప్తాడు. ఫస్ట్ దాని గురించి, దేని గురించి? సంపాదనను ఖర్చును మనం ఎలా బ్యాలెన్స్ చేయాలంటే మొట్టమొదటి చూడండి, ఆయన చెప్పినటువంటి సూక్తిని మనం పరిశీలన చేసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదువుకుంటాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఈ స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొనుచున్నాను. ఫస్ట్ కుటుంబములో ఆర్థిక ఇబ్బందులు రాకుండా, అప్పులు పాలవకుండా ఉండాలి అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ స్వభావం ఉండాలో తెలుసా? ఉన్నదాని యందు సంతృప్తి కలిగి ఉండేటువంటి గుణం ఉండాలి. ఫస్ట్ ఇది ఉంటే ఎవరు అప్పులు చేయరండి. ఈ రోజుల్లో ఈ పూటకి తినటానికి లేని కుటుంబాలు లేరు, అలాగని అప్పులు లేని కుటుంబాలు కూడా లేరు. ఎందుకు అప్పులేని? తినటానికి లేక అప్పులు చేసేవాళ్ళు చాలా తక్కువ అండి. ఆడంబరాల కొరకు చేసేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ. అవసరానికి మించి ఖర్చులు చేయటం, అవసరానికి మించి ఆశలు పెంచుకోవటం, తాహతకు మించి సుఖాలను కోరుకోవటం, అదేం చేస్తుంది తెలుసా? కుటుంబాన్ని ఆర్థికంగా పతనం చేసేస్తుంది. పౌలంతటి వాడే అతను ఒంటరిగా అనేక దేశాలలో సువార్త పరిచర్య చేయడానికి వెళ్ళినా పౌలు గారికి ఎంత అప్పు ఉందో తెలుసు మీకు? అప్పులు ఉన్నాయి పౌలు గారికి. ఎక్కడన్నా నాకు ఇంత అప్పు ఉంది, పలానోడికి ఇది నోటు రాసిచ్చాను, పలానోడికి తనఖా పెట్టాను అని ఎక్కడన్నా చెప్పాడా? పౌలు గారి జీవితంలో ఎన్ని చోట్లకు ప్రయాణం చేసినా, ఎన్ని ఖర్చులైనా ఆయనకు అప్పు లేదు. ఎందుకో తెలుసా? ఆయన సూక్తి ఏంటో తెలుసా? తన దగ్గర ఎంత ఉంటే, ఏదుంటే దాంతోనే సంతృప్తిగా ఉండి మనసత్తుంది. ముఖ్యంగా భార్య భర్తలకి అది ఉండాలి ముందు. ఇంకా చెప్పాలంటే భార్యకు ఉండాలంటే ఉన్నదాని యందు సంతృప్తి కలిగి ఉండే స్వభావం ఉంటేనే వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఆలోచించాలి, మనము ఎంత సంపాదిస్తున్నాం, మన భర్త ఎంత సంపాదిస్తున్నాడు, దానికి తగినట్టుగా మనం ఎంత ఖర్చు పెడుతున్నాం. దీన్ని బ్యాలెన్స్ చేసుకోకపోతే శృతికి మించి మనం ప్రయత్నం చేసినప్పుడు జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకునే ప్రమాదంలోకి ప్రతి కుటుంబం వెళ్ళిపోద్ది. ఉన్నదాని యందు సంతృప్తిని కలిగినటువంటి వాళ్ళగా మనం ఉండాలి. పౌలు గారి గురించి మీకు తెలుసా? పౌలు గారు సువార్త పరిచర్య చేసేటప్పుడు కొరింథీ పట్టణంలో 2 భార్యాభర్తల ఇంటికి వెళ్ళాడు. అప్పటికే చాలా పెద్ద ప్రీచర్ ఆయన, గొప్ప సేవకుడు. అనేక మంది అభిమానిస్తున్నారు ఆయన్ని. అంతమంది అభిమానించేటువంటి ఒక సేవకుడు అకులా ప్రిస్కిల్లా ఇంటికి వెళ్ళాడు. అకులా ప్రిస్కిల్లా వాళ్ళ వృత్తి ఏంటి? డేరాలు కుట్టుకుని డేరాల్లో బతుకుతారు. ఇప్పుడు పౌలు గారు అక్కడికి వెళ్ళినప్పుడు పౌలు గారు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఆయన కూడా ఆ డేరాలో ఒక పక్కన పడుకోవాలి. ఆ డేరాలో ఒక పక్కన పడుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పౌలు గారు గొప్పలకపోయి, నేను ఇక్కడ పడుకోను కానీ నాకు ఏదైనా ఒక లాడ్జ్ బుక్ చేయండి, 10,000 అయినా రోజుకి పర్లేదు అనుకుంటే కొరింథీ పట్టణంలో అప్పులు కట్టుకుంటూ ఉండిపోయేవాడు. అవునా కదా? ఎవరు ఎంత గొప్పగా బతుకుతున్నారు కాదు. ఇప్పటికీ నేను బ్రతకటానికి, గౌరవంగా ఉండటానికి ఈ డేరా సరిపోదా అనుకున్నాడు. ఇప్పుడు అనుకోలేదా? మరి కుటుంబంలో మనం ఆ ఆలోచన అనేది మొదట కలిగి ఉండాలండి. ఎవరినో చూసి గొప్పలు పోయే ప్రయత్నం చేస్తే పాపాలు చేయాల్సి వస్తుంది. కుటుంబాన్ని పతనానికి నడిపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదైనా ఒకటి మనం తీసుకుంటున్నప్పుడు ఇది మనకి ఎంత అవసరం అనుకున్న దాంట్లో అత్యవసరం అనుకుంటేనే దాని యందు మనం మనసు పెట్టి దాని కొరకు ఖర్చు పెట్టేటువంటి ఆలోచన చేయాలి తప్ప అధికమైనటువంటి ప్రయత్నాలు చేస్తే ఉన్నటువంటి విలువను పోగొట్టుకుంటాం. పేతురు గారు, మీకు తెలిసిన సబ్జెక్టు. పేతురు గారు కొర్నేలి మనుషులను పంపించినప్పుడు ఎవరింట్లో ఉన్నాడో చెప్పండి.
కొర్నేలి ఇంటికి పేతురు గారిని పిలవటానికి వెళ్ళినప్పుడు పేతురు గారు ఎవరింట్లో ఉన్నాడు? బయట ఉన్న మగవాళ్ళు కూడా ప్రశ్న ఇది. కొర్నేలి చరిత్ర ఎన్నిసార్లు విన్నాం? ఎవరింట్లో ఉన్నాడు తెలుసా? అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఉంటుంది. సీమోను అను చర్మకారుని ఎంట ఉన్నాడంట. ఎక్కడ? చర్మకారుని ఇంట్లో ఎలా ఉంటుంది తెలుసు మీకు? గుడ్మెన్పేట వెళ్ళారు ఎప్పుడైనా? హవేళ్ళకి వెళ్ళారు ఎప్పుడైనా? పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? అంటే చర్మాలు ఇంట్లో ఎండబెట్టేటువంటి ఇల్లు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎంత వాసన వస్తుంది. కానీ పేతురు గారు ఆయన ఇంట్లో పడుకున్నాడు వెళ్ళి. ఎందుకో తెలుసా? ఎక్కడున్నా ఆ స్థితిలో సంతృప్తిగా అదే చాలనుకుంటే చాలు, గొప్పలకపోతే విలువను కోల్పోతాం. అదే ఆవిడని అంత స్థాయికి తీసుకెళ్ళిందండి. మన కుటుంబంలో ఎప్పుడూ కూడా అది కాదు ఇది కాదు అది కాదని మాట్లాడుకోకూడదు. మా దగ్గర ఒక సహోదరుడు ఉన్నాడు, ఎప్పుడు అప్పులు అంటాడు. ఏంటి నీ పరిస్థితి ఏంటంటే, ఏం లేదన్నయ్య, ప్రొద్దున్న లేచి 7 గంటల లోపు నాకు 200 కావాలన్నాడు. ప్రతిరోజు 200 కావాలండి. 7ంటికే. మధ్యాహ్నం 1 గంటకు 200 కావాలి. సాయంత్రం 6 గంటలలోపు 300 కావాలి. మొత్తం రోజుకు నాకు 700 ఉంటే కానీ ఇల్లు గడవదన్నాడు. ఈఎంఐలు కడతావన్నా, రోజు ఈఎంఐలు ఏం కడతాం, అవి వేరన్నాడు. కరెంటు బిల్లు కడతావన్నా, కరెంటు బిల్లు రోజు ఏం కడతాం, అవి వేరన్నాడు. స్కూల్ ఫీజు కడతావన్నా, అవి రోజు ఏం కడతాం, అవి కూడా 6 నెలలకు ఒకసారి అన్నాడు. మరి ఎందుకంటే ప్రొద్దున్న టిఫిన్కి 200 అవుతుంది మాకు. 2 పాల ప్యాకెట్లు టిఫిన్, మధ్యాహ్నం రైసు, నాన్ వెజ్ మాత్రం వేరే తినరాళ్ళు, సాయంత్రం మొత్తం 700 అంట. టిఫిన్ వేసుకుంటే ఎంత అవుద్ది? ఎందుకు ఆ రకమైనటువంటి విధానం ఆలోచన? అంటే అందరికంటే గొప్పగా మనం ఉండాలి, మనం ఏం చేసుకోకూడదు, మనం చేయవలసిన అవసరం మనకు లేదు, మనం ఎందుకు చేసుకోవాలనుకున్నప్పుడు ఆ స్థితి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందో తెలుసా? అందుకే బైబిల్ చెప్తుందంటే, మీ పిల్లల్ని ప్రార్థనకు పంపిస్తే బైబిల్ డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పదు. చిన్నప్పటి నుంచే వాళ్ళు ఉన్న దాని యందు సంతృప్తి కలిగి ఉండగలిగే జీవితాన్ని నేర్పిస్తుంది. అక్కడికి పంపకే అనేక రకాలైనటువంటి అధికమైన కోరికలు, లోక సంబంధమైన ఆడంబరాలు, భోగాలు ఎక్కువైపోయి కుటుంబంలో పిల్లలు పతనమైపోతున్నారు. బైబిల్ చెప్తుంది సంతృప్తి కలిగి ఉంటూ నేర్పించు. ఒకటి. రెండవది ఏంటో తెలుసా? తెసలోనికీయులకు రాసిన పత్రికలో ప్రతి ఇంట్లో కూడా ఒక రూల్ ఉండాలండి. సంపాదనని ఖర్చుని బ్యాలెన్స్ చేయాలంటే ఒకటి, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండటం నేర్పించాలి. రెండో చూడండి, తెసలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పెట్టిన రూల్ ఏంటో తెలుసా? పౌలు గారు సంఘానికి పెట్టాడు. మరియు మేము యుద్ధం ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని నీకు ఆజ్ఞాపించుచున్నాను. రెండోది ఏంటో తెలుసా? సంపాదనే ఖర్చుని బ్యాలెన్స్ చేయాలంటే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా పనిని భోజనాన్ని లింక్ పెట్టాలంట. దేన్ని? పని చేయకుండా భోజనము చేయకూడదు. పిల్లలకు సైతము కూడా పని చేయటం అనేది నేర్పించాలి. పిల్లలకు పని నేర్పించాలి. మా జాను చేస్తుంది, అవి చేస్తుంది. మా వాడైతే ప్రొద్దున్న వెళ్ళి 3 క్యాన్లు నీళ్ళు పట్టొస్తాడు. నేను క్లాసులో ఉంటే ప్రతిరోజు వాడిని ఎందుకు నీళ్ళు పట్టని పంపడం అంటే నేర్పించాలి, వాడికి తెలియాలి. వాడికి వాటి కోసమైనా వెళ్ళి మార్నింగ్ లేస్తాడు కదా, తను కూడా చిన్నపిల్లలను పంపిస్తే నేర్పించాలి వాడికి. అంటే పని చేస్తేనే భోజనం చేయాలనే దాన్ని ఒక రూల్ పెట్టాలి. ఇంకా దీని యొక్క అర్థం ఏంటో తెలుసా? సంపాదించేవాడే ఖర్చు పెట్టాలి, సంపాదించని వాడి ఖర్చు పెట్టే అర్హత లేదు. ఉందా? ఇప్పుడు పిల్లల విషయమైనా సరే, ఇప్పుడు ఏదైనా అడుగుతున్నారు అనుకోండి, ఏదైనా వాళ్ళ చదువుకి వాళ్ళ భవిష్యత్తుకి అవసరమైతే తప్ప, అవసరం లేకుండా వాళ్ళు ఏదైనా అడుగుతున్నప్పుడు మనం ఏం చేయాలని? ఏం చేయాలి తెలుసా? మమ్మీ పెద్ద టీవీ కొని, నాకు పెద్ద టీవీ కొని అన్నాడు అనుకో, ఏమన్నా తెలుసా? కొందరురా, నువ్వు పని చేసినప్పుడు, నువ్వు ఉద్యోగం చేసినప్పుడు నీ డబ్బులతో నువ్వు కొనుక్కో అని చెప్పండి. బండి కావాలని అడిగాడు అనుకో, నిజమే, నువ్వు సంపాదించినప్పుడు నువ్వుగా బండి కొనుక్కో అని చెప్తే ఏమనుకుంటాడో తెలిసాడు? అప్పుడు ఏమనుకుంటాడు వాడు? ఇప్పుడు సంపాదిస్తాను, ఇప్పుడు డబ్బు బండి కొనుక్కుంటాను, నేనే బండి కొనుక్కోవాలి అంటాడు. ఆ అలవాటు ఆలోచన వాడికి పెడితే, లేదులే నాతో చెప్తాను లేరా, నాతో చెప్తాను, రోజు ఏడుస్తాడు వాడు. పని చేయకుండా భోజనం చేయకూడదు. ప్రతి ఒక్క పని ఇంట్లో ప్రతి ఒక్కరూ చేసుకునేటువంటి అలవాటును కలిగినటువంటి వాళ్ళగా ఉండాలి. మా ఇంట్లో
మ్యాక్సిమం ఫ్యాన్లు కానీ టీవీలు కానీ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ కానీ నేనే చేసుకుంటా ఉంటాను. మా సుబ్బారావు ఎలా అంటూ ఉంటారు, మమ్మల్ని ఏం పని చేసుకునేవారా మీరని. మన పని మనం చేసుకుంటే తప్పేంటి. మా జ్యోతికి ఎప్పుడు బాధ కలిగినప్పుడు, కొంచెం ఇబ్బంది బలహీనత కలిగినప్పుడు అంట సరదాగా ఒప్పుకోదని తెలిసి నాకు, ఇది అంతేందుకు నువ్వు పడుకో కానీ 3,000 పెట్టి మనిషిని పెడతానంట. అంత అక్కర్లో 3,000 నాకే అంటది. అంటే మనకి పని చేసుకుని ఒప్పుకున్నప్పుడు పని చేయడానికి బయట మనిషిని పిలుచుకుంటే ఏమవుతుంది, అక్కడ ఖర్చు అవుతుంది. నీ పని నువ్వు చేసుకోవడానికి ఎప్పుడూ కూడా బాధపడకూడదు, కష్టం అనుకోకూడదు. ఎందుకంటే అది నీ సంపాదన నీ ఖర్చుని ఏం చేస్తుంది, బ్యాలెన్స్ అనేది చేస్తుంది. ప్రారంభంలో మా జ్యోతి నెలకి 500లతో మెయింటైన్ చేసేది. ఎవరికి తెలియదు. వివాహం చేసుకున్నప్పుడు 500 500లతోనే నెలంతా లాక్కొచ్చేది. అది ఎలా ఉండేది, 2 పిల్లలు, నేను. అప్పుడు సంపాదన ఏమి ఉండేది కాదు. 500లతో నెలంతా లాక్కొచ్చేది. నాకే ఆశ్చర్యం వేసేది. ఎప్పుడు ఎవరి దగ్గరికి అప్పుకు కూడా వెళ్ళలేదండి. అలా ఉంటే కుటుంబం ఎలా ఉంటుంది. ఆ పరిస్థితులు ఎలా కాదులే, వారం 2 సార్లు సినిమాకి తీసుకెళ్ళమంటారు పిల్లలు, పిల్లలకు మంచి మంచి విలువైన బట్టలు కొనాలి, మంచి మంచి సర్కస్లు తీసుకెళ్ళాలని కనుకైతే వారానికి 20,000 అయినా సరిపోతాయా. అప్పుడు అప్పుల్లో పడితే ఎప్పటికీ లెగలేం కదా. ఈ విషయంలో బైబిల్ చెప్తున్న సూక్తులు 2. ఒకటి, సంతృప్తి కలిగి ఉంటావు, నేర్చుకో, ఎప్పటికైనా సరే సంతోషంగా నువ్వు ఉంటావు. రెండవది, పని చేయకుండా భోజనం చేసే అలవాటు నువ్వు మానుకో. పని చేసిన వాడికే ఖర్చు చేసే అవకాశం ఉందనే విషయం కుటుంబానికి నువ్వు నేర్పించు. బైబిల్ కూడా అదే నేర్పిస్తుంది కదా. అందుకొరకు బైబిల్ దగ్గరికి నీవు నీ కుటుంబాన్ని నడిపించాలి. ఇది ఒకటి. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే, రెండోది ఏం చెప్పాను నేను, కుటుంబంలో కష్టాలు రాకుండా ఉండాలంటే తల్లిని భార్యను కూడా బ్యాలెన్స్ చేయగలగాలండి. నిజంగా మాకున్నటువంటి టాస్క్ ఇది. మా రవికిరణ్ కానీ లేకపోతే మా రాజుగారు కానీ పురుషులకు ఉన్నటువంటి దాంట్లో, స్త్రీలకి అర్థమవుతుంది అనుకోండి. అంటే తల్లిని భార్యను బ్యాలెన్స్ చేయటం అంటే, బైబిల్ యొక్క లేఖన భాగంలోకి మనం వెళితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది. అది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిదంట. ఏంటది, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు అన్నాడు అక్కడ. అంటే ఆ మాటలో తర్వాత 3వ వచనం ఉంటుంది, ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అంటాడు కదా. అంటే దేవుడు ఆజ్ఞపూర్వకంగా చెప్పాడు. ప్రతి పిల్లలు కూడా, కొడుకైనా కూతురైనా సరే, వాళ్ళని కన్నటువంటి తల్లిని తండ్రిని ఏం చేయాలి, సన్మానించాలి. తల్లిని తండ్రిని సన్మానించము, నీకు మేలు కలుగుతుంది, నీకు దీర్ఘాయువు కలుగుతుందని. ఈ మాట బైబిల్లోనే ఉంది. అదే పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడో చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, భర్తలారా నీ భార్యను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకూడి అన్నాడు. ఇప్పుడు 2 బైబిల్లోనే ఉన్నాయి కదా. ఒకటి, తల్లిని తండ్రిని సన్మానించు. 2, నీ భార్యను ప్రేమించి నిష్ఠూర పెట్టొద్దంటే ఏ పెట్టద్దు, ఎప్పుడూ కూడా నిన్ను నమ్మిన వచ్చిన నీ భార్యను నువ్వు బాధ పెట్టకూడదు, నిష్ఠూర పెట్టకూడదు, నీ కారణాన్ని బట్టి నీ భార్య ఏడవకూడదు అన్నాడు. ఇప్పుడు ఈ 2 వచనాలు ఏం చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. ఏం చేయాలి, తల్లిదండ్రులు సన్మానించాలని బైబిల్లో చెప్తుంది, భార్య నిష్ఠూర పెట్టొద్దని బైబిల్లో చెప్తుంది. ఈ 2 బ్యాలెన్స్ చేస్తేనే ఇంట్లో సంతోషంగా ఉంటాడు తెలుసా. తల్లిని మాత్రమే ప్రేమించాడా, భార్య దగ్గర ఉండలేడు. భార్యను మాత్రమే ప్రేమించేవాడుగా ఉన్నాడా, తల్లి విషయంలో చాలా పాపం చేసినాడు అవుతాడు. దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఎలా చేయాలి, ఎలా చేస్తే వాడు దాన్ని ప్రయోజనకరంగా పొందగలుగుతాడు. ఈ 2 వచనాలు బ్యాలెన్స్ చేయడానికి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఉదాహరణకి కుటుంబం దగ్గరకు వచ్చేటప్పటికి, కుటుంబ సంబంధమైనటువంటి ఆలోచనలో భర్త ఇంటికి వచ్చాడు. రాగానే భార్య తన తల్లి గురించి కంప్లైంట్ చెప్పింది. ఏం చెప్పిందంటే, ఏమండి మీరు డ్యూటీకి వెళ్ళిపోతున్నారు, పొద్దున్నే సాయంత్రం 9ంటికి వస్తున్నారు,
కానీ మీ అమ్మగారు వల్ల నేను బాగా ఇసుకుపోతున్నాను, చాలా కష్టపడుతున్నాను. అప్పుడే టీ అంటది, అప్పుడే టిఫిన్ అంటది, అప్పుడే పాలు అంటది, అప్పుడే భోజనం అంటది, నేను బాగా ఇసుకుపోతానని భర్తకు చెప్పింది. ఇలా భార్య చెప్పటంలో భార్య ఉద్దేశం ఏంటో తెలుసా? వెళ్ళి వాళ్ళ అమ్మను తిట్టమనో కొట్టమనో కాదండి. తను ఎంత కష్టపడుతుందో తన భర్తకు తెలియని చెప్పుకోవటం మాత్రమే. కష్టం చెప్పుకోవటం తప్ప కంప్లైంట్ కాదండి అది. కానీ వీడు అది అర్థం చేసుకోడు. ఏం చేస్తాడు? నమ్మా ఇట్రా అంటాడు. ఏంటండి ఏంటి బట్టి చంపు తినేస్తున్నావంట, ఏడిపించేస్తున్నావంట, పనులన్నీ చెప్పిస్తున్నావంట, నీకు ఆకలితో నువ్వు పెట్టుకో, నువ్వు వండుకో అని అంటాడు. ఇప్పుడు ఇలా ఈయన మాట్లాడిన దాన్ని బట్టి ఆమె అలా అనుకోలేదు. తనకు బాధపడుతుంది, తన కష్టం భర్తకు తెలిస్తే చాలు అనుకుంది. ఈయన ఆలోచించకుండా అమ్మను పిలిచి ఆమె ముందు అలా మాట్లాడేటప్పటికీ ఆ సాయంత్రం ఇద్దరితో అలా మాట్లాడాడు. అమ్మను ఆమె ముందు అవమానంగా తిట్టాడు. పొద్దున్నే 9 డ్యూటీకి వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంత్రం 9 దాకా వీళ్ళిద్దరు ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి కదా. వీళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పరిస్థితి అందు బ్యాలెన్స్ ఎలా చేయాలి అంటే, ఎలా చేస్తాడు అంటే, ఇప్పుడు భార్య చెప్పింది అప్పుడే టీ అంటది, అప్పుడే టిఫిన్ అంటది, అప్పుడే పాలు అంటది, అప్పుడే భోజనం అంటది, తీసుకెళ్ళేస్తుందంటే, అవునా నిజమే, నువ్వు ఎంత కష్టపడుతున్నావు నాకు తెలీదా? నాకు తెలుసు నువ్వు ఎంత కష్టపడుతున్నావు, ఎంత పని చేస్తున్నావు నాకు తెలుసు. కానీ పెద్ద వయసు కదా, ఒకేసారి ఏమి వాళ్ళు తినలేరు. నిజంగా మా అమ్మ నన్ను పెంచడానికి ఎంత కష్టపడిందో తెలుసా, ఎన్ని బాధలు పడిందో తెలుసా. కాబట్టి ఆ బాధలు పడి నన్ను పెంచింది కాబట్టి కష్టమైన నువ్వు చేయాలి, నీకు కష్టపడుతున్నాను నాకు తెలుసు అని అన్నాడు అనుకో. అప్పుడు ఆ భార్య ఎలా ఉంటుంది? నాకు బాధ తెలుసు కాబట్టి ఇంకెంత కష్టమైనా పడతాను అనుకుంటుంది. ఈ సమస్య రాదు కదా. కానీ ఇలా మాట్లాడగలిగేటువంటి ఆలోచన జ్ఞానం అనేది ఎవరి వల్ల తెలుసా? దేవుడి వారి. తల్లిని సన్మానించడం అంటే దాని విషయంలో దాన్ని మేనేజ్ చేయటంలో దేవుడు ఆ జ్ఞానాన్ని నీకు ఇవ్వాలి. ఆ జ్ఞానం ఇచ్చే విధంగా నువ్వు ప్రవర్తించగలగాలి. ఒక్కొక్కసారి తల్లి కంప్లైంట్ ఇస్తుంది. ఇప్పుడు ఎవరి మీద? భార్య మీద. మరి భార్య ఇంట్లో డిస్టోర్ పెట్టకూడదు కదా. ఇది సహజంగా తల్లి ఇచ్చే కంప్లైంట్ ఏంటో తెలుసా? తన గురించి ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వదు. ఇదివరకు మా నాయనమ్మ ఇచ్చేది మా జ్యోతి మీద అప్పుడప్పుడు కంప్లైంట్ ఇంట్లో ఉన్నప్పుడు. అసలు ఏంటిరా ఎంత వండి పడేస్తుందో తెలుసా అంటుంది. సంపాదించేది నేను, ఉండేది ఆమె. ఎంత వండి పడేస్తుందో తెలిసి అసలు ఏం జాగ్రత్త లేదు. ఆ జ్యోతి చేయదు. కానీ కొంతమంది గురించి అంటారంటే అసలు ఎప్పుడు ఫ్యాన్లన్నీ వేసేసి ఉంటాయి, లైట్లన్నీ వేసేసి ఉంటాయి, ఏమాత్రం అసలు జాగ్రత్త లేదు నీ భార్యకి అంటుంది. ఈ మాట కనుక కోపం వచ్చి ఇట్లా అని పిలిచి నువ్వు అంత ఎండు ముందుకు పడేస్తున్నావు, అలా పడేస్తున్నావు అంటాను అనుకో. సరే అని చెప్పి తెల్లారు అసలు వంటే చేయదు. అత్తగారమ్మ నాకు ఆకలి అవుతుందంటే ఎక్కువ ఉండి పడేస్తానన్నావు కదా, అందుకే అసలు వండలేదు అంటుంది. పరిస్థితి ఎలా ఉంటుంది? అలాంటి సమయంలో నీవు నీ తల్లి దగ్గర బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలో తెలుసా? అమ్మా నిజమే దానికి ఎంత ఉండాలో తెలియదు అనుకో, కానీ నిజంగా నిన్ను నన్ను పిల్లల్ని ఎంత కష్టపడి లేకపోతుందో తెలుసా, ఎంత పని చేస్తుందో తెలుసా. అంత కష్టపడి పని చేస్తున్నటువంటి ఆమెని నువ్వేమనుకో, అర్థమయ్యేటట్లుగా నేను చెప్తానులే అన్నదనుకో. ఓహో ఇంత కష్టపడుతుంది నా కోడలని. వాళ్ళిద్దరు ఎలా ఉంటారు? ఇది బ్యాలెన్స్ చేయటం. ఏం కంప్లైంట్ ఇవ్వగానే ఆమె మీద అరిసి, ఆమె కంప్లైంట్ ఏమని అరిస్తే గోడంకాడే ఉండిపోవాలని ఇంటికి రాడు, వస్తాడా? అది బైబిల్ చెప్తుందండి. తల్లిని తండ్రిని సన్మానించాలి, భార్యను నిష్ఠూర పెట్టకూడదు. ఈ బ్యాలెన్స్ అనేది చేయగలిగితేనే అది సంఘములో అయినా సరే, కుటుంబంలో అయినా సరే వారు సమాధానంగా సఖ్యతగా ఉండగలుగుతారు. ఈ బ్యాలెన్స్ చేయటం రాకే అనేకమైన గొడవలండి. భర్త వాళ్ళిద్దరి మధ్య గొడవలు తగ్గిస్తున్నాను అనుకుంటాడు, కానీ కారణం ఆయనే తెలుసా. అడగటం రాక, మాట్లాడటం రాక, చెప్పటం రాక, సమాధానపరచడం రాక ఈయన గొడవ పెట్టి వెళ్ళిపోతాడు. మళ్ళీ వచ్చి వాళ్ళిద్దరికి పడతలేదు అంటాడు. ఆ విషయం అందు కూడా బైబిల్ చెప్తుంది. ఒక తల్లి విషయంలో ఎలా ఉండాలి, భార్య విషయంలో ఎలా ఉండాలి, వాళ్ళ విషయంలో బ్యాలెన్స్ ఎలా చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది అనేది కూడా లేఖనాలు చెబుతాయి. కనుక అలాంటి జ్ఞానం ఎక్కడికి వెళ్తే వస్తుంది? గుడికి వెళితే వస్తుంది. ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండటం అనేది ప్రార్థనకి వెళితేనే వస్తుంది. భార్య యందు, తల్లి యందు, కుటుంబం యందును కూడా సైక్యతగా ఉన్న దాన్ని నడిపించేటువంటి జ్ఞానం ఎక్కడికి వస్తుంది తెలుసా? మందిరానికి వెళితేనే వస్తుంది. ఇంకా చివరిగా మనకున్నటువంటి సమయంలో లాస్ట్ది ఏంటి? జీవితాన్ని, బైబిల్ని బ్యాలెన్స్ చేయటం అనే దాని విషయంలో ప్రధానంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి.
జీవితాన్ని బైబిల్ని బ్యాలెన్స్ చేయాలంట. బ్యాలెన్స్ చేయటం అంటే చూసుకోవాలి. చాలామంది బ్యాలెన్స్ చేయటం అంటే కాటా వేసినప్పుడు బ్యాలెన్స్ చేస్తాడు. ఎలా వేస్తాడు? యువతల కేజీ రాయి పెడతాడు, యువతల పంచదార పోస్తాడు. బ్యాలెన్స్ ఎలా చేస్తాడు? కిందకు దిగిపోయింది అనుకో కొంచెం తీస్తాడు, పైకి వెళ్ళిపోయింది అనుకో కొంచెం వేస్తాడు. అలాగే నీవు జీవించేటప్పుడంట ప్రతి దినము నీవు జీవితాన్ని పట్టుకొచ్చి దీని దగ్గర బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఎలా అంటే పౌలు గారు రోజు చేసే పని అదే. బైబిల్ ఉండేది ఆయన దగ్గర. ప్రతిరోజు సాయంత్రం అయ్యేటప్పటికి చూడండి, కొరింథీ రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే 9వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. చూడండి, కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 9:27. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమోనని నా శరీరం ఏం చేస్తానంట? నలగొట్టుకుని లోపరుచుకుంటా. దాని అర్థం సాయంత్రం అయ్యేటప్పటికి బైబిల్ పట్టుకుంటున్నాడు, పట్టుకుని దీన్ని తన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు. ఎక్కడన్నా ఎక్కువ మాట్లాడనా తగ్గించుకుందాం, ఎక్కడైనా తక్కువగా మాట్లాడుతున్నానా అక్కడ నా విలువను పెంచుకుందాం, ఎక్కడన్నా పాపం ఎక్కువైందా దాన్ని తగ్గించాలి, ఎక్కడైనా పాపం చేసే అవకాశాలు వస్తున్నాయా దానికి దూరంగా ఉండాలి, ఎక్కడైనా చెడు తలంపులు వస్తున్నాయా. ఇలా బైబిల్ పట్టుకుని బ్యాలెన్స్ చేసుకునేటువంటి విధానములు ఎవరన్నా తెలుసా? పౌలంతటి వాడే ప్రతి దినము కూడా అందరికీ చెప్పిన తర్వాత తాను భ్రష్టుని అయిపోతాడేమోనని తనను తాను ఏం చేస్తూ ఉండేవాడు? నలుగొట్టుకుంటా ఉండేవాడంట. ఎప్పుడైనా ఈ ప్రయత్నం చేశారా? బైబిల్ ప్రకారంగా ఎంతవరకు నేను నడుచుకోగలుగుతున్నానో చూస్తున్నాను. ఎందుకు తెలుసా? బైబిల్ అంటే పేపర్లు తిరిగేసేది కాదండి, జీవితాలు మార్చేది. లోకములో అనేక గ్రంథాలున్నా దీన్ని నమ్మినటువంటి వాడు, దీన్ని అనుసరించినటువంటి వాడు ఎప్పుడో కూడా విడువబడలేదండి. కీర్తన గ్రంథం 30లో ఉంటుంది, నీతిమంతులు విడువబట్ట కానీ మన సంతానం భిక్షపెట్టుడు కానీ నేను చూడలేదు. అంత దీవెన దీంట్లో ఉంది. అది నువ్వు పొందాలంటే దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఎప్పటికైనా దీనితో సమానమైనటువంటి దీని వాక్య ప్రకారం జీవితాన్ని జీవించే స్థితిలో నేను నిలబడాలి. ఒకసారి కిందకి వెళ్ళిపోయానా, ఏదో ఎక్కువైపోయింది నాలో, దాన్ని తీసేద్దాం. ఒకసారి పైకి వెళ్ళిపోయానా, ఏదో తక్కువైపోయింది, ప్రార్థన మానేసానేమో, ఆరాధన మానేసాను. మందికి ఆరాధన దేవుని విషయంలో మానేసి అక్కడికి వెళ్ళిపోతావు, పైకి వెళ్ళిపోతావు. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ దాన్ని కొనసాగించి మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి. ఇలా బ్యాలెన్స్ అనేది నువ్వు చేయకపోతే జీవితం అందు సంపాదన యందు ప్రయోజనం ఉండదు, కుటుంబం అందు సంతోషం ఉండదు, జీవితం అందు ఎలాంటి విలువలను మనం పొందుకొనలేము. అలా బ్యాలెన్స్ చేసే విషయాల్లో ఒక వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రధానంగా బైబిల్ని జీవితాన్ని బ్యాలెన్స్ చేసేటప్పుడు ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటి విషయాల్లో తిమోతి గారికి అనగా సేవకుడైనటువంటి పౌలు గారు తనను తాను బైబిల్కి బ్యాలెన్స్ చేసుకుంటూ మరొక సేవకుడికి ఈ పత్రికను రాస్తూ ఆయన కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన విషయాలు చెప్తాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. నీ యవ్వనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకము కానీ, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటది? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండండి. ఇక్కడ నువ్వు సమాజమందు కానీ, కుటుంబమందును కానీ, సంఘమందును కానీ నిన్ను నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి ఏంటో తెలుసా? ఫస్ట్ 3 నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటే 2 నీకు ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి తెలుసు? మొత్తం 5 ఉన్నాయి. 1 మాట, 2 ప్రవర్తన, 3 ప్రేమ. ఈ 3 బ్యాలెన్స్డ్గా నీలో ఉండగలిగితే విశ్వాసము, పవిత్రత అనేది నీలో నిలకడగా ఉంటుంది. ఈ 3 ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఫస్ట్ మాటలోను అంటాడు. అక్కడ ఏం చేయాలంట? మాటలో. నువ్వు నీ జీవిత కాలమునందు మాట అనేది ఎప్పుడూ కూడా నీవు తొట్టిల్లకూడదండి. మాట అనేది నీ నోట్లో జారకూడదు. చాలా ప్రమాదం అండి. ఒక క్రైస్తవుడుగా నువ్వు ఉన్నావు, దేవుని నమ్మినవాడుగా ఉన్నావు, బైబిల్ని నీ జీవితాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఫస్ట్ నీ నోరు కంట్రోల్లో ఉండాలి. ఏముండాలి? ఎంత కోపం తెప్పించినా సరే నీ నోట్లో జైలు రాకూడదు, బూతు మాట రాకూడదు.
రాకుండా ఉంటుందా మనోళ్ళకి? ఉంటుందా? ఎంత కోపం తెప్పించినా సరే నీ జీవితాన్ని బైబిల్కి బ్యాలెన్స్ చేసి దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలంటే ఫస్ట్ నువ్వు విశ్వాసం నాకుంది, విశ్వాసం నాకుంది, నేను పరిశుద్ధం చెప్పుకోవటం కాదు. అసలు విశ్వాసం కంటే ముందు, పరిశుద్ధ కంటే ముందు నీ నోరు అనే దాన్ని నీవు బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి. ఎలా ఉంచుకోగలమంటే అంత ఓపిక ఎక్కడదంటే, బైబిల్లో సొంత భార్య వచ్చి ఎందుకు బతుకుతున్నారు అసలు నువ్వు చావరాదా అంది. ఎవరు? యోబు భార్య. ఎవరైనా మన ఇంటికి వచ్చి ఆ మాట అంటే అమ్మా చాలా ధన్యురాలు అంటారా? మీరు అంటారా? నువ్వు ఎప్పుడు నాశనం అవుతావంటే, ఒకసారి బండి వేసుకెళ్తుంటే దెబ్బలాడుకుంటారు, ఇదే పదం 4 సార్లు వాడారు వాళ్ళు. నువ్వు ఎప్పుడు నాశనం అయిపోతావు అందామా, నువ్వు నాశనం అయిపోయిన తర్వాతే నాశనం అయిపోవడం ఏమా అంటే. ఇక్కడ మాటలు ఎలా ఉంటాయంటే, ఒక వ్యక్తి నిన్ను నిందిస్తే వెంటనే నువ్వు నిందించే ప్రయత్నం చేస్తున్నావు కదా. భార్య వచ్చి నువ్వు చావరాదా అంటే అక్కడ ఉంటుంది ఏంటో తెలుసా? యోబు ఏ విషయంలోనూ పాపం చేయలేదంట, నోటి మాట ద్వారా కూడా పాపం చేయలేదంట. ఏం చేయలేదంట అంటే ఎంత కోపాన్ని తెప్పించినా మాటలో మాత్రం బైబిల్ చూసుకున్నాడు, బ్యాలెన్స్డ్గానే ఉన్నాడు. ఏం కోపం తెప్పితే అక్కడ బ్యాలెన్స్ అప్పటం ఎందుకు, దేవుని దగ్గర అపరాధిని అవటం ఎందుకు, తన నోరు తనను కాపాడుకుని నిలబడ్డాడు. అలా యోబు నోటి మాట విషయంలో బ్యాలెన్స్డ్గా ఉన్నాడు కాబట్టే అతనికి పోయిన బ్యాలెన్స్ అంతా వచ్చేసింది. రాలేదా? ఎంత వచ్చింది? 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కనుక ఫస్ట్ మాటలో బైబిల్కి అనుగుణంగా బ్యాలెన్స్గా ఉండాలి. రెండవది ఏంటి? ప్రవర్తనలో ఎలా ఉండాలంట? ప్రవర్తనలో కూడా బైబిల్ ప్రకారంగా బ్యాలెన్స్గా ఉండాలండి. కొంతమంది ఇన్ని తప్పిపోతూ ఉంటారండి. ఒకప్పుడు ఉన్నటువంటి బుద్ధి తర్వాత ఉండదు. కొంచెం ఏదైనా డబ్బులు రాగానే, కొంచెం ఏదైనా మంచి ఇల్లు కట్టుకోగానే, కొంచెం ఉద్యోగం రాగానే వాడి ప్రవర్తన ఏమైపోద్ది? మారిపోద్దండి. కానీ బైబిల్ ఏముంటుంది తెలుసా? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపడు. మరి ఆ మాటను బ్యాలెన్స్ చేస్తున్నావా? తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపడని బైబిల్లో ఉంది. దాన్ని ఎప్పుడు నువ్వు బ్యాలెన్స్ చేయాలి. ఎప్పుడు కూడా తగ్గించుకునే స్వభావాన్ని కలిగినటువంటి వాడుగా ఉంటేనే నీకు ప్రయోజనం. నేను బైబిల్ కాలేజీలో టీచర్గా పనిచేయక మునుపు ట్రైనింగ్కి వెళ్ళాను. బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ చేసేటప్పుడు ఏం జరిగేదంటే, లంచ్ టైంలో అందరూ కూడా ప్లేట్లు పట్టుకెళ్ళి ఎవరి ప్లేట్ వాడు పట్టుకెళ్ళి భోజనం చేసి ఎవరి ప్లేట్ వాళ్ళు కడుక్కునేవాళ్ళు. మాతో పాటు టీచర్స్ కూడా భోజనం చేసేవాళ్ళు. టీచర్స్ ఏం చేసేవాళ్ళు అంటే, భోజనం అయిన తర్వాత మాలాంటి పిల్లల్ని పిలిచారే నా ప్లేట్ కడగానేవాడు. అప్పుడు యవనస్తులు కుర్రోళ్ళు కదా, ప్లేట్ కడగమంటే ఆయన ఏం అనలేక ప్లేట్ పట్టుకుని సిగ్గు దగ్గరికి వెళ్ళి ఆయన తిట్టేవాళ్ళు. ఈ ప్లేట్ వీడికి కడుక్కోలేడు, మనకు చెప్తాడంట అనేవాళ్ళు. అది నేను వినేవాడిని. తీరా అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత నేను అక్కడ టీచర్ని అయ్యా. అక్కడే టీచర్గా చేస్తున్నప్పుడు సేమ్ లంచ్ టైంలో భోజనం చేసిన తర్వాత ఒక పిల్లోడు వచ్చి, సార్ మీ ప్లేట్ ఇవ్వండి కడిగేస్తాను అన్నాడు. ఇలా అన్నా, నా ప్లేట్ నేనే కడుక్కుంటాను, ఇక్కడ ఎంతకాలం పనిచేసి నేనే కడుక్కుంటాను అన్నాను. ఆ స్వభావాన్ని బట్టి 10 సంవత్సరాలు పనిచేశాను అక్కడ నేను. ఎక్కడ? ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు స్టాఫ్ను కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎలా గౌరవించామో, టీచర్ అయిన తర్వాత కూడా అలాగే గౌరవించి ఇప్పటికి కూడా ఎవరిని కూడా అమర్యాదగా మాట్లాడే పని మనం చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరినైనా ఎలా మాట్లాడాలి? గౌరవించి మాట్లాడితేనే మనకు గౌరవం. మనకు స్థాయి పెరిగిపోయింది కాబట్టి అగౌరవంగా గర్వంగా ప్రవర్తించకూడదండి. గర్వము నాశనానికి ముందు నడుస్తుంది. ఫస్ట్ నీ ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. యేసుక్రీశ్వర ప్రవర్తన ఎలా ఉందండి? ఎప్పుడైనా ఎవరినైనా నీచంగా చూశాడా? దాసుడుగా వాళ్ళని పని చేయించుకున్నాడా? చూశాడండి? యేసుక్రీశ్వరు ఎవరినైనా మరి నా కాళ్ళు కడుగు, యేసుక్రీశ్వరు ఎవరినైనా నా పన్ను చేయని చెప్పాడు ఎక్కడైనాండి? ఆయనే అందరి కాళ్ళు కడిగాడు, కడగలేదా? ఆయనే అందరికి ఆహారం పెట్టాడు. ఎందుకో తెలుసా? తనను తాను తగ్గించుకున్నాడు. మన ప్రవర్తన కూడా ఒకప్పుడు చిన్నానుగుడిలో నీ ప్రవర్తన ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది? ఒకప్పుడు పాపం అందరినీ పలకరించుకుంటా వెళ్ళేది. ఏదో 2 లక్షలు వచ్చినాయి, అసలు ఎవరితోనూ మాట్లాడతలే అంటారండి. ఏమంటారు? అది రాకూడదు మనలో. క్రైస్తవులుగా మరీ ప్రాముఖ్యంగా సంఘములో అందరితో ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. రెండవది. మూడవది ఏంటో తెలుసా? ప్రేమలో కూడా బ్యాలెన్స్ చేయాలంట. ఏం చేయాలి? ప్రేమలో బ్యాలెన్స్ చేయటం. ఇది కష్టమే కానీ ఇది అవసరం. ప్రేమించేటువంటి విషయంలో
ఈ బ్యాలెన్స్ సరిగా చేయకపోతే మరొకడు మనకు శత్రువు అయిపోతాడు, మనకు దూరం అయిపోతూ ఉంటాడు కూడా. కనుక సమాజంలో కానీ కుటుంబంలో కానీ అందరినీ ఒకే రకంగా ప్రేమించే మనసు నీకు ఉండాలి. చివరికి సంఘములో అయినా సరే అందరిని ఒకే రకంగా నువ్వు ప్రేమించాలి. కుటుంబంలో అయినా సరే అందరిని ఒకే రకంగా ప్రేమించాలి. ఇప్పుడు ఎంతవరకు కూడా మా దివ్య చిన్నపై పేరేంటమ్మా? మహి. ఓకే, మహి కదా. ఇప్పుడు ఎంతసేపు మహిరారా కూర్చో, మహిరా టిఫిన్ పెడతాను, మహిరా నీకు పాలిస్తాను అంటుంది అనుకో, 3 రోజుల తర్వాత విక్రమ్ ఇక్కడ ఉంటాడా? వెళ్ళిపో వాళ్ళ నాయనమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా నేను రానంటాడు. ఎందుకని? వాడిని తిట్ల, వాడిని కొట్ల, వాడిని ఏ విధంగా నీచంగా చూడాల. కానీ ఎదుటివాడిని మాత్రమే ప్రేమగా చూసేటప్పటికీ ఆటోమేటిక్గా రెండవ వాడికి నీ మీద ఏమొచ్చేస్తుంది? ద్వేషం అనేది వచ్చేస్తుంది. పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 2 పిల్లలు ఉంటే ఇద్దరిని సమానంగా ప్రేమించండి. అప్పుడప్పుడు మా ఇంట్లో ఇది తప్పుతుంది ఏమని భయవేస్తూ ఉంటుంది. మా అభికి అర్థమైపోయింది ఆల్రెడీ. తప్పుతుంది భయవేస్తూ ఉంటుంది అంటే మా జాను ఏమీ అడగదు, అవి ప్రతిదీ అడుగుతుంది. సరే అప్పుడప్పుడు తనకంటే తనకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను నేను. ఏం కావాలో తీసుకోమంటే ఇంటికి వచ్చాకంటది, జానుని అడిగాడు కానీ డాడీ నన్ను అడగలేదు. ఇంకా అందుకే ఏం చేస్తానంటే ఆమెను తీసుకెళ్ళినప్పుడు ఏం కావాలో తీసుకోమని ఫోన్ చేస్తూ ఉంటాను. ఇది ఈ బ్యాలెన్స్ అనేది తీసుకురాకపోతే మనసులు ఎలా ఉంటుందో తెలుసా? మనలో ఏముండదు కానీ వాళ్ళలో ఒక రకమైనటువంటి స్వభావం, చెడు లక్షణాలు వచ్చేస్తాయి. కనుక ఇరుగు పొరుగు వారి విషయమే కానీ, ఇంట్లో కానీ, సంఘంలో కానీ అతిగా ఎవరిని నువ్వు ప్రేమించొద్దు, అతిగా ఎవరిని ద్వేషించొద్దు. మందిరాల్లో వచ్చే స్వార్థం ఏంటో తెలుసా? కుర్చీ వేసి కూర్చొని నెక్స్ట్ కుర్చీ ఆపుతుంది, మచితమ్మ గారు రావాలి కూర్చోవాలి ఇక్కడ, మచితమ్మ గారు కూర్చోవాలి ఇక్కడ. దాని అర్థం మిగతా వాళ్ళు ఏమనుకుంటారు ఎప్పుడు? ఇంకా ఆవిడంటే ఇష్టం కాబట్టి, మేమంటే ఇష్టం లేదు కాబట్టి ఇంకా వాళ్ళిద్దరూ ఒకటి. ఆటోమేటిక్గా నీకు నువ్వు శత్రువుని ఏం చేసుకుంటున్నావు? అసలు నువ్వు మందిరానికి వెళితే ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుంటావా? కుర్చీ నీకు అనుకూలమైన దాంట్లో నాకు నచ్చిన వాళ్ళలో ఆమె పక్కనే కూర్చుంటాను అనుకుంటున్నావు, నువ్వు ప్రేమిస్తున్నావు. అది నీ జీవితానికి నాశనాన్ని తీసుకొస్తుంది. తెలియకుండానే ప్రమాదాలు పడతాం. కనుక ఈ 3 బ్యాలెన్స్ చేస్తే చాలు. ఏంటవి? మాటలో, 2వది ప్రవర్తనలో, 3వది ప్రేమలో. ఈ 3 బ్యాలెన్స్ చేస్తే నువ్వు విశ్వాసవే, పరిశుద్ధుడివే. ఈ 3 బ్యాలెన్స్ చేయనప్పుడు నువ్వు ఎంత గొప్ప విశ్వాసమైనా, ఎంత పరిశుద్ధంగా బ్రతికినా నీ వలన ఎవరికీ ప్రయోజనం ఉండదు, నువ్వు ఎవరికీ మాదిరి కాదు అని బైబిల్ చెప్తుంది. అదే పౌలు గారు చెప్పాడు, ప్రేమలు మాటలోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ నీవు బ్యాలెన్స్ చేయి, విశ్వాసములోను పవిత్రతలోనూ నువ్వు అందరికీ మాదిరిగా ఉంటావు అని చెప్పాడు. కనుక ఇదే మాట పౌలు గారు చెప్పాడు. మీరు నిలబడ్డారా? పడిపోకుండా బ్యాలెన్స్డ్గా మీరు నడుచుకోండి. అప్పుడు క్రీస్తు యేసునందు ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మన జీవితాల్లో కలగచేస్తాడు. కనుక ఈ రాత్రి 3 విషయాలు నేర్చుకున్నాం మనం. 3 బ్యాలెన్స్ చేయవలసిన విషయాలు ఏంటవి? సంపాదనని, ఖర్చుని ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకో, ఎంత వస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నావు. 2వది తల్లిని భార్యని బ్యాలెన్స్ చేసుకో, కుటుంబంలో సంతోషం ఉంటుంది. 3వది ప్రధానంగా నీ జీవితాన్ని బైబిల్ని బ్యాలెన్స్ చేసి నడిపించుకో. అప్పుడు నీ పక్షంగా దేవుడు ఉంటాడు. ప్రతి స్థలమందు నీకు విజయాన్ని కలగచేస్తాడు, ఆశీర్వాదాన్ని పడిస్తాడు. అది ఎక్కడ దొరుకుతుందో తెలుసా? నేను చెప్పిన ఈ పాఠాలు ఏ స్కూల్లో చెప్తారు, ఏ పుస్తకంలో ఉంటాయి? మందిరానికి వెళితే మాత్రమే, బైబిల్ దగ్గర మాత్రమే దొరుకుతుంది. కనుక పిల్లల్ని అక్కడ పంపండి. ఈ బ్యాలెన్స్ వాళ్ళు చేసుకుని అలవాటు చేసుకుంటారు, అధికమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్.